హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. వీకెండ్స్ వచ్చినప్పుడు ఏంటంటే డైలీ కుదిరినా కుదరకపోయినా వీకెండ్లో అట్లీస్ట్ ఏంటంటే 2 to 3 hours లేదా 4 hours అలా సన్ బాత్ ఎండలో ఉండండి అని చెప్పాను, గుర్తుందా? సో అట్లా అని చెప్పి ఫేస్ టూ మచ్గా ఎక్స్పోజ్ చేయొద్దు, నల్లబడిపోతారు కదా. అందువల్ల సో ఏంటంటే మనం బ్యాక్ సైడ్ ఎక్స్పోజ్ చేయొచ్చు, లేకపోతే షార్ట్ వేసుకొని కాళ్ళు పెట్టచ్చు అనమాట. అట్లయినా కానీ మన బాడీలో డి విటమిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సప్లిమెంట్ ద్వారా కూడా డి విటమిన్ వస్తుంది కదా అని అనుకోవచ్చు మీరు, కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఏ విటమిన్ అయినా సప్లిమెంట్ తీసుకున్నప్పుడు ఏంటంటే బ్లడ్లోకి వెళ్తుంది డైరెక్ట్గా. మీకు బ్లడ్ రిపోర్ట్లో ఏంటంటే డి విటమిన్ తక్కువ ఉందనుకోండి, బ్లడ్ రిపోర్ట్లో మళ్ళీ ఏంటంటే సప్లిమెంట్ వల్ల పాజిటివ్గా కనిపిస్తుంది, అంటే మంచిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 3 months తర్వాత మీరు చూసుకుంటే ఏంటంటే మళ్ళీ డ్రాప్ అయిపోయి ఉంటుంది. సో డైరెక్ట్గా సన్ నుంచి వచ్చేది ఏంటంటే మనకి బాడీ సెల్స్లోకి వెళ్తుంది అనమాట. అంతే కదా, యూఎస్లో వాళ్ళకి డి విటమిన్ ట్యాబ్లెట్స్ లేక మన గోవా అట్లా వచ్చేది, అక్కడ బీచ్ లేక గోవా ఇట్లా వచ్చేది వాళ్ళు సన్ కోసం. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో సన్ కనుక అది మనకు డి విటమిన్ లేకపోతే ఏ విటమిన్ కూడా అబ్జర్వ్ అవ్వదు, ఏ మినరల్ ఏ థింగ్ కూడా బాడీలో అబ్జర్వ్ అవ్వదు. కాబట్టి మస్ట్గా ఏంటంటే వీకెండ్స్ అన్నా కూడా కుదుర్చుకొని 3-4 hours అలా ఎండలో ఉండండి. డైలీ ఉండేవాళ్ళు ఏంటంటే 1 hour ఉండొచ్చు అనమాట ఎండలో. అది చూడండి సార్, యుఎస్ స్టాక్ మార్కెట్లో శాంటా ర్యాలీ స్టార్ట్ అయ్యిందా? లాస్ట్ నైట్ ర్యాలీ వచ్చింది కదా, దీనితో అప్సైడ్ వ్యూకి మీరు మార్చుకుంటారా అని చాలామంది అడిగారు. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో క్లియర్ కట్ వ్యూ అనేది ఇస్తాను. అది శాంటా ర్యాలీయా లేదా యుఎస్ మార్కెట్లో మళ్ళీ డిప్ జరగబోతుందా, నాస్డాక్ డౌ జోన్స్ చార్ట్ లాజిక్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరే జడ్జిమెంట్ మీ చేత చేయిస్తానమాట. చూడండి, అట్లాగే సో ఈ కరెక్షన్లో నేను స్టడీ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా స్టడీ చేస్తున్న స్టాక్స్, అదిగో ఇండస్ ఇండి బ్యాంకు, అదిగో సంఘవి మూవర్స్, వీటిని నేను ఎడ్యుకేషనల్గా స్టడీ చేస్తున్నాను అనమాట. అలాగే రిమైనింగ్ కూడా అక్కడ మాస్క్ చేశాను చూసారా, బ్లర్. వాటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను వెయిట్ చేస్తున్న లెవెల్స్ ఏంటి, ఆ లెవెల్స్ ఎలా మనం డ్రా చేశాము, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఎడ్యుకేషనల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనాన్ని కూడా చూద్దాం. అంతకన్నా ముందు యుఎస్ మార్కెట్కి సంబంధించిన డౌ జోన్స్ నాస్డాక్కు సంబంధించిన లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం జరగబోతుందో మీ చేతే చెప్పిస్తాను. అదనమాట. అది ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి ఈ వీడియోని లైక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే చూడండి, మన ఛానల్ ఏంటంటే కరెక్షన్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మన స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం థింకింగ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఇండియా మొత్తంలో ఈక్విటీ మార్కెట్లో ఇంపార్టెన్స్ ఇచ్చే అతి కొద్ది ఛానల్స్లో మనది కూడా ఒకటనమాట. అది 90% ఆఫ్ ది పీపుల్కి F&O ఇష్టమైనా కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఈక్విటీ మార్కెట్ని కింగ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటారు. ఏ ఇన్వెస్టర్ అయినా, ఏ ఫేమస్ పర్సన్ అయినా చూడండి, సోషల్ మీడియా పర్సన్స్ కాదు. మీరు రాకేష్ జునవాలా గారు కానీ, వారన్ బఫెట్ గారు కానీ, మోతీలాల్ ఓస్వాల్, రామ్దేవ్ అగర్వాల్ కానీ, విజయ్ కేడియా గారు కానీ, అలాగే ఇంకా ఏ ఫేమస్ పర్సన్ చూసినా కూడా, పీటర్ లించ్ చూసినా, ఎవరు చూసినా, ఏ ఫేమస్ పర్సన్ చూసినా కూడా వాళ్ళు ఈక్విటీ మార్కెట్ గురించే ఎక్కువ పాజిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు చూడొచ్చు అనమాట. అది సోషల్ మీడియాతో కంపేర్ చేయొద్దు. సోషల్ మీడియా వేరు, ఇది వేరు అనమాట. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలా వద్దనేది మీకే వదిలేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద మనం ఏం చూస్తున్నాము అని అంటే డౌ జోన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము, రైట్? డౌ జోన్స్ చార్ట్ అనేది మనం చూస్తున్నాము. అలాగే ఏంటంటే లాస్ట్ నైట్ ర్యాలీ వచ్చింది కాబట్టి ఏంటంటే అప్ సైడ్కి వ్యూ మార్చుకుంటారా అని అడుగుతున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, అసలు స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్ మార్కెట్ ఏంటంటే ఓవరాల్గా ఒక డైరెక్షన్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా అంటే సపోజ్ ఒక డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉందనుకోండి, కిందకి వెళ్ళాలనే ఇంటెన్షన్, వాళ్ళకి ఏదైనా పాజిటివ్ థింగ్స్ ఏదైనా కనబడితే, ఫేవర్గా కనబడితే ఏంటంటే డైరెక్షన్ చేంజ్ చేస్తారు. అలాగే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు కూడా ఏదైనా వాళ్ళకి నెగిటివ్గా కనిపిస్తే ఏంటంటే డైరెక్షన్ మారుస్తారు. అంటే అది పెద్ద ఈవెంట్ వల్ల, ఈ ఫెడ్ ఈవెంట్ వల్ల, ఇన్ఫ్లేషన్ డేటాను, అలా ఇప్పుడు మన కంట్రీకి అయితే ఆర్బీఐ
అలాగే మన కంట్రీ కూడా ఏంటంటే ఫెడరేషన్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ స్టేక్ ఎక్కువ కాబట్టి ఒక కంట్రీ జీడిపి నెంబర్స్ కానీ ఇన్ఫ్లేషన్ డేటా కానీ సో అలాగే ఎఫ్ఎం గారు ఇచ్చే షాక్స్ కానీ సర్ప్రైజులు కానీ ఓవరాల్గా ఎకానమీ థింగ్స్ కానీ మన గవర్నమెంట్ తీసుకునే మేజర్ డెసిషన్స్ కానీ అలాంటి థింగ్స్ వల్ల మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూస్ చేంజ్ అవుతాయి. చిన్న చిన్న థింగ్స్ వల్ల గ్లోబల్ వ్యూస్ బాగోలేదనో ఇంకొకటనో చిన్న చిన్న థింగ్స్ వల్ల చిన్న అప్డేట్స్ వల్ల చిన్న డిప్స్ వల్ల చిన్న షాక్ల వల్ల బ్రాడ్ వ్యూ అయితే చేంజ్ అవ్వదు. అర్థమవుతుందా? అప్స్ డౌన్స్ అనేవి స్టాక్ మార్కెట్లో సర్వసాధారణం. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ పాస్ట్లో స్ట్రైట్ లైన్లో వెళ్ళలేదు, అలాగే ఇప్పుడు కూడా వెళ్ళదు. కిందకి వెళ్తున్నా పైకి వెళ్తూ కిందకి వెళ్తూ వెళ్ళాల్సిందే, పైకి వెళ్తున్నా పైకి వెళ్తూ కిందకి వెళ్తూ వెళ్ళాల్సిందే. అంటే ఒక డైరెక్షన్ అయితే వెళ్తుంది, అది ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఈ మొదల నుంచి ఈ పై దాకా డౌ జోన్స్లో అప్ ట్రెండ్ నడిచింది, ఒప్పుకుంటారు కదా? ఈ మొదల నుంచి ఈ పై దాకా. సో ఈ మొదల నుంచి పై దాకా వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో డిప్స్ వచ్చాయి, చూడండి డిప్స్ వచ్చాయి. కానీ ఈ డిప్ వస్తున్నప్పుడు ఏంటంటే డౌన్ ట్రెండ్ అని అనుకుంటారు చాలామంది, అర్థమవుతుందా? కానీ అది ర్యాలీ, ప్రాఫిట్ బుకింగు, మళ్ళా ర్యాలీ అలా. సో ఎక్కడైనా మీరు చూసుకోండి, ఎప్పుడైనా సరే ఈ ర్యాలీస్ వస్తున్నప్పుడు కూడా మధ్యలో డిప్స్ వస్తూ ఉంటాయి, కానీ ఓవరాల్గా మార్కెట్ పైకి వెళ్తూ ఉంది. అలాగే కింద పడుతున్నప్పుడు కూడా ఏంటంటే రెడ్లు పడుతున్నప్పుడు కూడా మధ్యలో ఏంటంటే గ్రీన్ క్యాండిల్స్ పడతాయి. సో మనకి రెడ్లు పడుతున్నప్పుడు కూడా మధ్యలో గ్రీన్ క్యాండిల్ పడుతూ ఉంటాయి. చూడండి, ఇది ఓవరాల్గా డౌన్ ట్రెండ్ నడిచింది కానీ మధ్యలో మనకి గ్రీన్లు పడుతూ ఉంటాయి. సో అంతేగాని డైలీ రెడ్ అవ్వటం డైలీ గ్రీన్ అవ్వటం అయితే అందరూ సంపాదించేస్తారు స్టాక్ మార్కెట్లో. సో F&Oలో ఎందుకు అంత లాస్ వస్తుంది కదా, అదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక్క లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో డౌ జోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకి ఇక్కడ డిప్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ప్రాఫిట్ బుకింగ్. చూడండి, పెద్ద ఇంటెన్సిటీ అనేది క్యాండిల్స్లో లేదు. పెరుగుతున్నప్పుడు సో క్యాండిల్ యొక్క ఇంటెన్సిటీ చూడండి, తీవ్రతరం చూడండి, కానీ పడుతున్నప్పుడు ఆ దమ్ము లేదు. కానీ ఎప్పుడైతే ఫెడ్ 4 రేట్ కట్స్ ఉండవు, 2 రేట్ కట్స్ మాత్రమే ఉంటాయి పాసిబిలిటీ 2025 అన్నప్పుడు 4 రేట్ కట్స్ అనుకున్న మన స్టాక్ మార్కెట్ అంతకుముందు తెగ పెరిగింది కాబట్టి దాన్ని డిస్కౌంట్ అవుతుంది. అంతకన్నా చెడేమి కాదు అది. 4 ఉండాల్సిన 2 రేట్ కట్లు ఉంటాయి, కానీ ఓవరాల్గా రేట్ కట్సే కదా. అసలు రేట్ కట్స్ స్టార్ట్ చేయడం అనేది శుభసూచకం కదా, ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కాబట్టి. అక్కడ కూడా టూ మచ్ నెగిటివ్ అయితే కాదు ఏంటంటే టూ మచ్ ర్యాలీ అయి ఉండొచ్చు యుఎస్ మార్కెట్ బికాస్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్. 4 హైక్స్ అనే ఎక్స్పెక్టేషన్తో ర్యాలీ అయ్యాయి. ఈవెన్ ఫెడ్ తాతయ్య కనుక 4 రేట్ కట్స్ ఉంటాయి అని చెప్పుంటే కనుక ఇక్కడ నుంచి ఏంటంటే ఇది మంచి జోన్, ఇక్కడ నుంచి ఏంటంటే గ్యాప్ అప్ అయి దూసుకెళ్ళేది, రాకెట్ లాగా దూసుకెళ్ళేది. సో అవునా కదా? కానీ అలా కాకుండా 2 రేట్ కట్సే ఉంటాయని చెప్పారు. ఓవరాల్గా ఎకానమీకి అయితే చెడైతే కాదు, కాకపోతే ఏంటంటే పీపుల్ ఊహించినన్ని రేట్ కట్స్ అయితే లేవు, కానీ ఓవరాల్గా చెడైతే కాదు, అంతేనా? ఓవరాల్గా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసేది యుఎస్ మార్కెట్లో నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే న్యూస్ అప్డేట్ అయితే కాదు, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే చూడండి, అట్లాగే ఏంటంటే కానీ మార్కెట్ పడుతున్నప్పుడు కూడా ఏంటంటే ఎవ్రీడే సెల్ ఆఫ్ చేయడం సాధ్యం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఫెడ్ మీడ్ అవుట్కమ్ తర్వాత పడిందా, అండ్ నెక్స్ట్ డే కూడా మనకి హైయర్ లెవెల్ నుంచి కొద్దిగా ఓపెనింగ్ హైయర్ లెవెల్లోకి వెళ్ళినా, ఓపెనింగ్ తర్వాత హైయర్ లెవెల్లోకి వెళ్ళినా పడిందా. సో వరుసగా 2 days పడి ఫెడ్ వల్ల నెగిటివ్ అనేది మొత్తం మనకి వాల్ స్ట్రీట్ మొత్తంలో కూడా ప్రపంచం మొత్తం కూడా కోడై కూస్తూ ఉంటుంది కదా. అలాంటి బ్యాడ్ నడుస్తున్నప్పుడు ఏ రీటైల్ పీపుల్ అయినా సెల్ చేయాలని చూస్తాడు తప్ప బై చేయాలని చూడ్డు. మరి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటంటే డౌన్ మోడ్లోనే ఉన్నారు. ఇద్దరు సెల్ చేస్తే మరి ఎవరో ఒకళ్ళు బై చేస్తేనే కదా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేది. పడవలో 4 ఉంటే 4 ఒకవైపు కూర్చోండి, పడవ బోల్తా పడకపోతే నన్ను అడగండి, అవునా? అప్ సైడ్ డౌన్ అవుతుంది. ఇద్దరిని కూర్చోబెడతా ఉంటారు. మీరు తెప్పల మీద వెళ్తున్నప్పుడు, చిన్న బోట్ల మీద వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటారు కదా. అట్లాగే ఏంటంటే సో కానీ ఎక్కడ పడితే అక్కడ షార్ట్ కవరింగ్ అనేది రాదు. వాళ్ళకి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వకపోతే వస్తుంది, లేదా వాళ్ళు షార్ట్స్ కవర్ చేసే ఏరియా ఆల్రెడీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియాలో వస్తుంది. సరే, సో మీకు చాలాసార్లు మన ఛానల్లో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ భవిష్యత్తులో ప్లాన్ చేస్తాను. అలాగే ఏంటంటే బ్రీఫ్గా ఒక లైన్ చెప్తాను చూడండి. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉందా, సో దానికి ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉందా, దానికి మధ్య పెద్ద గ్యాప్ అప్ అనేది ఉందా, అర్థమవుతుందా? ఈ లాజిక్ మీకు చాలాసార్లు ఛానల్లో మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నేను డ్రా చేస్తా చూపించాను. సో ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా నుంచి నెక్స్ట్ డే హ్యూజ్ గ్యాప్ అప్లో ఉంది అని అంటే ఆ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా, సో ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా నేను మార్క్ చేసిన బ్లూ లైన్స్ ఉన్నాయే, ఆ ఏరియాలో ఏంటంటే హెవీగా బై ఆర్డర్స్ ఉన్నాయి.
ఎక్కడ దాకా ఉన్నాయి? సో ఆ నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యేదాకా బై ఆర్డర్స్ ఫుల్గా డామినేట్ చేస్తూ ఉన్నారు. అంటే మంచి డిమాండ్ ఏరియా కానీ సెల్లర్స్ అవైలబిలిటీ లేదు. అప్పుడు ఏదో గుడ్ న్యూస్ ఉంటుంది మార్కెట్లో వాళ్ళకి, గ్లోబల్గా కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళకి ఏదో గుడ్ న్యూస్ ఉంది. అందుకనే ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తేనే కదా మార్కెట్ గ్యాప్ అప్. చూడండి సార్, మార్కెట్లో వంకాయలు నిన్న 40 రూపాయలు కేజీ, ఇవాళ మార్కెట్లో 60 రూపాయలు ఉన్నాయి అని అంటే మనకి 9 కన్నా ముందు కూరగాయల మార్కెట్లో జరుగుతూ ఉంటుంది. మీరు గుంటూరు విజయవాడ అబ్జర్వ్ చేయండి. సపోజ్ విజయవాడ కాళేశ్వరం మార్కెట్ అనుకుందాం. మనకి మార్నింగ్ 8 o'clock ఏంటంటే ఆక్షన్ జరుగుతూ ఉంటుంది, 10, 20, 30, 70 అని. మనకు ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. కానీ ప్రీ మార్కెట్లో అక్కడ వచ్చిన కూరగాయలకి ఆక్షన్లో పలికిన రేటుకి దాన్ని బట్టి ఏంటంటే మనకి 9-9:30కి బోర్డు పెడతారు, వంకాయలు ఇవాళ 60 అని. నిన్న 40కే ఇచ్చావు కదా అని అంటే ఇవాళ రేట్ అది అని చెప్పి అంటారు. అంతేగాని నిన్న 40కి ఇచ్చావు కదా ఇవాళ 40కి ఇవ్వండి అంటే అయ్యే వంకాయలు ఇవాళ మార్కెట్లో ఉన్నా కూడా సో వాళ్ళైతే రేట్ అయితే తగ్గించరు. ఇది ఒప్పుకుంటారు కదా, ఇది అర్థమైంది కదా. సో టమాటాల నుంచి వంకాయలకి వెళ్ళాం కదా, బాగానే డెవలప్ అయ్యాం కదా. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ హెవీగా ఉండి ఆ ఏరియాలో ఆ బై ఆర్డర్స్కి తగ్గట్టుగా ఈక్వలెంట్గా సెల్ ఆర్డర్స్ లేరనుకోండి, సెల్ ఆర్డర్స్ లేవనుకోండి, మార్కెట్ ఏంటంటే సెల్లర్ ఎక్కడైతే దగ్గర ఈక్వలెంట్ ఉన్నారో ఆ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో దీని మీద మన ఛానల్లో స్పెషల్ వీడియోస్ చేశాను, ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది అని. చూడండి ఫ్రెండ్స్, ఏ ఎక్స్చేంజ్ కూడా గిఫ్ట్ నిఫ్టీని బేస్ చేసుకొని మార్కెట్ ఇక్కడ ఓపెన్ చేయదు. అదే ఎన్ఎస్సి కానీ గిఫ్ట్ నిఫ్టీని బేస్ చేసుకొని నిఫ్టీ ఇక్కడ ఓపెన్ ఏం చేయదు. ప్రీ మార్కెట్లో కౌంటర్లో ఉన్న బై ఆర్డర్స్ని సెల్ ఆర్డర్స్ని పెట్టి దగ్గరగా సెల్లర్స్ బయర్లు ఈక్వల్గా ఉన్న ఏరియాలో హైయెస్ట్ ట్రేడింగ్ జరగాలి. అది ఇప్పుడు మార్కెట్లో వంకాయలు, టమాటాలు, బంగాళదుంపలు వచ్చినవన్నీ అమ్ముడుపోవాలి. అలాగేంటంటే తక్కువ కడుగుతున్న వాళ్ళు, ఎక్కువ కడుగుతున్న వాళ్ళు అలా ఉంటారు కదా, హైయెస్ట్ వాళ్ళకి ఎక్కువగా అమ్ముడుపోవాలి. అలాగని టమాటాలు, వంకాయలు తెచ్చినవన్నీ కూడా అమ్ముడుపోవాలి. దాన్ని బట్టే రేట్ ఉంటుంది. అర్థమవుతుందా? అది సో అక్కడ ఎక్కువ రేటు చెప్పారంటే అక్కడ కూరగాయలు అమ్ముడుపోకపోవచ్చు. ప్రీ మార్కెట్లో తక్కువ చెప్తేనేమో ఎక్కువ మంది ఎగబడతా ఉండొచ్చు. ఆ బ్యాలెన్సింగ్ పాయింట్ ఉంటుంది చూసారా. స్టాక్ మార్కెట్ కూడా మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ 9:15కి జరిగేది ఏంటంటే సెల్లరు బయరు దగ్గరగా ఈక్వలెంట్ ఉన్న ఏరియా. సో మనం కరెక్ట్గా చెప్పలేం, బయర్ డామినేషన్ అని చెప్పలేం, కరెక్ట్గా సెల్లర్ డామినేషన్ అని చెప్పలేం, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈక్వలెంట్ కూడా చెప్పలేం. కాబట్టి సో ఓపెనింగ్ మాత్రం ఉన్న బై ఆర్డర్స్ మొత్తంలో, సెల్ ఆర్డర్స్ మొత్తంలో ఆ పర్టికులర్ ఓపెనింగ్ ఏరియాలోనే దగ్గరగా సెల్లర్స్, బయర్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉన్నారు. ఈ పాయింట్ అనేది తప్పు అయితే కనుక మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయండి, ఇబ్బంది లేదు. అర్థమవుతుందా? మీకు కూరగాయల మార్కెట్లో బిజినెస్ కానీ, మీకు ఇతరత్ర వ్యాపారంలో ఉన్న చికెన్ షాపు ఇట్లాంటివి నడుపుతూ ఉన్నా, ఇంకేదైనా నడుపుతూ ఉన్నా నేను చెప్పింది మీకు క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది. స్టాక్ మార్కెట్కి ఫైనాన్షియల్ థింగ్స్ కాదు కావాల్సింది, కామన్ సెన్స్ ఫస్ట్. 80% కామన్ సెన్స్, 20% ఆఫ్ ది ఫైనాన్షియల్ థింగ్స్తోనే స్టాక్ మార్కెట్ మీకు అర్థమవుతుంది. అది సో అంతేగాని నా క్వాలిఫికేషన్ ఇది అన్నంత మాత్రాన స్టాక్ మార్కెట్లో మనం ఎరగదీస్తాం అనుకుంటే మాత్రం తప్పే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో కాబట్టి ఈ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి బయర్ డామినేట్ చేశాడు, సెల్లర్ అవైలబిలిటీ లేడు కాబట్టి ఇంత గ్యాప్ అప్ అనేది అయ్యింది. అర్థమవుతుందా? కాబట్టి సో ఈ గ్యాప్ అంతా బై ఆర్డర్సే ఉంటాయి. హైయెస్ట్ బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే ఈ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరే ఉంటాయి. దాన్ని ఆర్బిట్రేజ్ గెయిన్స్ అంటారు. దాని మీద కూడా వీడియో చేశాను, ఇప్పుడు చెప్తే సరిపోదన్నమాట వీడియో లెంత్. కాబట్టి మీకు చాలాసార్లు ఈ లాజిక్ చెప్పాను, గ్యాప్ అప్ ఉన్నప్పుడు ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని. అంటే ప్రీవియస్గా రిలీజ్ చేసిన బై ఆర్డర్స్ ఇక్కడ పెండింగ్లో అంతే ఉంటాయి, ఇనిషియేషన్స్ అంతే ఉంచుతారు. కానీ ఈ గ్యాప్ అప్ తీసుకొచ్చినప్పుడేమో వాళ్ళు మార్కెట్ని పైకి మూవ్ చేయాలనే ఇంటెన్షన్తో ఉన్నారు. కానీ ఈరోజు మార్కెట్కి ఆ ఇంటెన్షన్ ఉందా? లేదు. ఈరోజు అంటే ఇప్పుడు అంటే ఈరోజు ఇన్ ద సెన్స్ వాళ్ళ శనివారం అని కాదు, ఇప్పుడు మార్కెట్ ఫెడ్ మీ ఈవెంట్ తర్వాత మార్కెట్ ఏంటంటే కిందకి వెళ్ళాలనే చూస్తుంది కదా, ఆ విషయం మనందరికీ తెలుసు. అయితే ఆల్రెడీ వాళ్ళ బై ఆర్డర్స్ ఉన్నాయి. సో పైనుంచేమో సెల్ చేసుకుంటూ వస్తున్నారు. సో అయితే కంటిన్యూగా కిందకి వెళ్ళడం సాధ్యం కాదు. దట్టు ఏంటంటే వాళ్ళ బై ఆర్డర్స్ ఉన్న ఏరియాలో ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇలా పైనుంచి ఒక 30,000 క్వాంటిటీ సెల్ చేశారనుకోండి, ఒక 5,000, 6,000, 7,000 క్వాంటిటీ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ పైన సెల్లింగ్ చేసుకున్న తాలూకా అవి ఇక్కడ అంటే ఇక్కడ పైన 30 అంటే 30K క్వాంటిటీ సెల్, ఇక్కడ ఒక 5K క్వాంటిటీ బై. దాని ద్వారా ఏంటంటే షార్ట్స్ కవర్ అవుతాయి. అంటే ఈ షార్ట్స్ కాస్త కవరింగ్ ఎందుకు చేస్తారు? ప్రాఫిట్ బుకింగ్. అర్థమవుతుందా? సో ఇదేంటంటే షార్ట్ కవరింగ్ అని ర్యాలీ అని మీరు ఎప్పుడన్నా వినే ఉంటారు కదా. సో అది నేను అందుకే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇలాంటి పదాలన్నీ నేర్పిస్తా, అప్పుడప్పుడు వెబినార్లు చెప్తూ ఉంటాం.
నేను క్యాండిల్ స్టిక్స్ మీద పెడదాం అనుకున్నాను ఈ వీక్ వెబినారు, కాకపోతే మార్కెట్ పడతా ఉంది కాబట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్స్ గురించి, వాటి గురించి, ఎడ్యుకేషన్ లెవెల్స్ గురించి, స్టాక్స్ని ఎట్లా స్టడీ చేయాలి వాటి గురించి వెబినార్ ప్లాన్ చేయడం అనేది జరిగింది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా అది ప్లాన్ చేస్తానన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు అర్థమైతే మీకు స్టాక్ మార్కెట్లో 5 years 3 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు. నేను చెప్పింది సోది అని అనిపించి ఉండొచ్చు, తప్పులేదు. అది మీకు సోది అవడానికి కారణం ఏంటంటే మీకు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ లేదు. కానీ తప్పు కాదు, అది టైం పడుతుంది. ఎందుకంటే నా 8 years ఎక్స్పీరియన్స్ అది. అర్థమవుతుందా? అది నేను చెప్పింది కరెక్ట్ కాదు అనిపిస్తే ఇక్కడతో వీడియోని క్లోజ్ చేయవచ్చు. ఎందుకంటే సోది చెప్పడం నాకు అలవాటు, మీకు వినడం అలవాటు కాదని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. కాబట్టి షార్ట్ కవరింగే. సో మీరు చూస్తే కనుక లాస్ట్ 1 hour చూడండి, మరి ర్యాలీ అయిన తర్వాత హైయర్ లెవెల్లో నరికారు ఇన్ ద సెన్స్ సెల్ ఆఫ్ చేశారు. అర్థమవుతుందా? సో కాబట్టి ఆ హైయర్ లెవెల్లో ఏంటంటే మళ్ళీ సెల్ ఆఫ్ చేస్తున్నారు. సో షార్ట్ కవరింగ్ అంటే ఆ షార్ట్స్ తాలూకా ప్రాఫిట్ బుకింగ్ చేస్తూనే హైయర్ లెవెల్లో మళ్ళీ డిప్ కొడుతున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? సెల్ అండ్ ర్యాలీస్ మార్కెట్లో ఉంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఉన్న అంటే నెక్స్ట్ వచ్చే డిప్లో ఈ ఏరియాలో ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేసి ఈ బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తారు. అది ఎక్కడి నుంచి చేస్తారా, కొంచెం హైయర్ నుంచి సెల్ ఆఫ్ చేసుకుంటా వస్తారా, అది మనం మార్కెట్లో రన్నింగ్లో చూసుకోవాలి. అంతేగాని మనకి వాళ్ళు డైరెక్షన్ అయితే కనుక చేంజ్ అనేది అవ్వలేదు. సో సిమిలర్ కైండ్ ఆఫ్ గ్యాప్, ఇంత గ్యాప్ కాదులే కానీ మీకు నాస్డాక్ చార్ట్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ గ్యాప్ కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా నేను చెప్పింది అర్థమైతే కనుక దాని మీద కూడా మీకు వర్క్ చేస్తే అర్థమవుతుంది. మీకు ఛానల్ సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్ అయ్యి అట్లీస్ట్ లాస్ట్ 6 months నుంచి అన్నా మన ఛానల్ చూస్తూ ఉంటే ఈ గ్యాప్ అప్ లాజిక్ మీకు చాలాసార్లు చెప్పాను. సో మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను. లాస్ట్ వీక్ మొన్న జరిగింది, అది జరగకముందే మీకు వీడియో చేసి చూపిస్తాను పదండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్ సో ఆల్రెడీ మన దాంట్లో కూడా జరిగింది, చూపిస్తున్నాను చూడండి. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద. సో అలాగే యుఎస్ మార్కెట్లో ఫెడ్ రేట్ కట్టు అలాగే 4 rate cuts కాదు 2 అని చెప్పడంతో గ్లోబల్ క్యూస్ డిప్ అయినప్పుడు మీకు మిరాకిల్లో ఒక వీడియో చేసి ఏం చెప్పానంటే ఓపెనింగ్ మార్కెట్ డిప్ అయినా ఈ లెవెల్ టచ్ అయితే మీకు షార్ట్ కవరింగ్ వస్తుంది. ఈ పర్టికులర్ లెవెల్లో ఇమీడియట్గా షార్ట్ సెల్ చేశారంటే ఇబ్బంది పడతారని చెప్పాను. కావాలంటే వెనక్కి వెళ్ళి ఆ మిరాకిల్లో ఉంటుంది చూడండి, లాస్ట్ బట్ 1 వీడియో, దాంట్లో చూడండి ఆ ప్రీ మార్కెట్కి సంబంధించి చేసి ఉంటాను. హెడ్డింగ్ అది పెట్టి చూడండి, కరెక్ట్గా లెవెల్ 51,262 50,842 కదా. మార్కెట్ ఓపెన్ అవ్వకముందే చెప్పాను. మీరు త్రూ అవుట్ ఇండియా ఎతకండి, ఈ పట్టర్ ఇట్లా లెవెల్ ఇచ్చారేమో చూడండి. ఇచ్చుండొచ్చు, చాలా తక్కువ, అంత ఈజీ థింగ్ కాదు ఈ లెవెల్. సో ఆ హెడ్డింగ్ చూసారా, పేకమేళ్ళ కూలిన థింగ్, అది గిఫ్ట్ నిఫ్టీ గురించి చేశాను. అంటే మార్కెట్ ఓపెన్ అవ్వకముందే చేసిందే, ఒకసారి రికార్డెడ్ వీడియో కదా, అంతే ఉంది, ఒకసారి వెరిఫై చేయండి. సో అయితే మీకు చూడండి ఆ పర్టికులర్ లెవెల్ నుంచి చూడండి, అంచు నుంచి కరెక్ట్గా అర్థమవుతుందా. గిఫ్ట్ నిఫ్టీని బట్టి నిఫ్టీ చెప్పచ్చేమో, బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ లెవెల్ చెప్పలేం కదా. కానీ ఆ లెవెల్ ఎలా మనం చెప్పామంటే సో ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆగొచ్చని ప్యానిక్ అవుతున్నారు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత షార్ట్ కవరింగ్ జరిగింది కానీ సెల్ ఆఫ్ ఏం జరగలేదు కదా. ఓపెన్ అయిన తర్వాత సో డిప్ అయి కరెక్ట్గా జోన్ నుంచి షార్ట్ కవరింగ్ జరిగింది. ఫెడ్ న్యూస్ బ్యాడ్ అనుకొని, గ్లోబల్ న్యూస్ బ్యాడ్ అనుకొని సెల్ ఆఫ్ చేసిన వాళ్ళకి ఆ నెక్స్ట్ డే మనకి వాళ్ళకేమీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమీ రాలేదు కదా, అదనమాట. కానీ ఈ షార్ట్ కవరింగ్ ఏ జరుగుతుంది, హైయర్ లెవెల్లో చూసారా టేల్, హైయర్ లెవెల్లో మళ్ళీ అయినా ఫ్రెష్గా సెల్లింగ్ చేస్తున్నారు. అందుకని మీకు ఏం చెప్పాను, నెక్స్ట్ డే మనకి ఓపెన్ అయిన తర్వాత ర్యాలీ ఉంది. అంటే మన ఫ్రైడే ర్యాలీ అయినప్పుడు మీకు ఏమన్నానంటే బ్రాడ్ వ్యూ అనేది చేంజ్ అయిపోయింది, డౌన్ సైడ్కి వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నప్పుడు గ్రీన్లో నడుస్తూ ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దాని తర్వాత ఏం జరిగిందో మీరు చూశారు. సో జరిగింది అది, అర్థమవుతుందా. కానీ ఇదంతా కూడా నేను చెప్పేదంతా మీరు ట్రేడ్ చేయడానికి కాదు, అర్థమవుతుందా. ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఏంటంటే స్టాక్స్కి ఇండెక్స్ వెన్నుముక కాబట్టి నేనే వ్యక్తిగతంగా F&O చేయను. సో నేను చేసేటప్పుడు మీకు చెప్తాను కాబట్టి నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు. సో మీరు కొన్నాళ్ళు ఏంటంటే చూడండి నేను చెప్పే థింగ్స్ ఏంటి, అసలు F&O చేయొచ్చా లేదా మీకే తెలుస్తుంది అనమాట. ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే బల్క్ క్వాంటిటీ ఉంటాయి కాబట్టి ఇటు కావాలంటే తిప్పుతారు, మనం అలా తిప్పలేము. 1-2 ట్రేడ్లతో మన వల్ల కాదు. మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయిపోయినప్పుడు మీరు ఏమీ చేయలేరు.
సో ఇబ్బంది పడతారనమాట. అది F&O వల్ల ఉండే రిస్క్ అనమాట. కాబట్టి నిజంగానే ఫాలో అయ్యి మన ఛానల్ చూస్తుంటే కనుక F&O వాటికి మీరు వెళ్ళరు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కే వెళ్తారనమాట. అది కదా. చూడండి మనసు. అలాగే నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి పరిస్థితి ఏంటి అని అంటే, సో మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెడ్డింగ్ పెట్టాం, పెద్ద లెవెల్ ఉంది, దాని వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. కానీ ఆ నెంబర్ ఎందుకు మీకు చెప్పలేదు వీడియోలో అంటే, మీరేంటంటే డైరెక్ట్గా పొజిషన్స్ తీసుకుంటారని. కానీ తీసుకోకూడదు కదా మీరు, అందుకని మీరు వెయిట్ చేయించాను. రేపు సండే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. సేమ్ థింగ్ ఇక్కడ టర్నింగ్ ఉన్నాయి, షార్ట్ కవరింగ్ టర్నింగ్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, వీడియోస్ అంతే ఉన్నాయి కదా, వెళ్ళి వెరిఫై చేయండి. సో ఈ షార్ట్ కవరింగ్ టర్నింగ్ ఉన్నాయి, అందుకని ఈ 23,491 దాకే ఈ డిప్పు. సో దాని తర్వాత ఏంటంటే షార్ట్ కవరింగ్ వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్యాప్ డౌన్ కనిపిస్తుంది చూసారా, ఈ గ్యాప్ డౌన్లో దాకా వెళ్ళి అక్కడ నుంచి కింద పడేటట్టు ఉంటే అప్పుడు ఏదైనా థింక్ చేయాలి అది, లేదా ఈ పట్టర్ జోన్లో ఆర్డర్స్ అనేవి క్లియర్ అయ్యేదాకా ఆగాలి. అంతేగాని బ్రాడ్ వ్యూ డౌన్ కదా అని చెప్పి నేను డౌన్ పడింది నాకు సెల్ కొడతాను అని అంటే, సో మీ అకౌంట్ నడికోడికి నెట్టబడుతుంది. అర్థమవుతుందా అది. సో ఇట్లా ఇక్కడ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ నిఫ్టీలో అక్కడ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉండటం వల్ల, లేకపోతే నడితే నడికూడలో పడేది నిఫ్టీ ఆ రోజు. ఏ రోజు ఆ ఫెడ్ రేట్ కట్ బ్యాడ్ వచ్చినప్పుడు నడితే నడికూట్లో పడేది. అంతేగాని అక్కడ ఓపెన్ అయ్యి ఎందుకని ర్యాలీ అవుతుంది, షార్ట్ కవరింగ్ ఏరియాలో ఉంది కాబట్టి, లేకపోతే నడితే నడికూడలో పడేది అనమాట. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఇది నడికూడి జంక్షన్, కాబట్టి ర్యాలీ అవుతున్నారు, జంక్షన్లో ఏమవుతాయి అంటే ట్రైన్లు రివర్స్ అవ్వటమో దారి మళ్ళుతాయి. సో అర్థమవుతుందా, టెంపరీగా మళ్ళొచ్చు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే షార్ట్స్ కవరింగ్ ఏరియాలో ఉంది, టెంపరీ బౌన్స్ వస్తాయి. టెంపరీ బౌన్స్ వేరు, బ్రాడ్ వ్యూ వేరు. బ్రాడ్ వ్యూ డౌన్ అయినా కూడా టెంపరీ బౌన్స్ దగ్గర ఆగి ర్యాలీ వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాలీ తర్వాత డిప్ అయ్యేటప్పుడు యూ హ్యావ్ టు థింక్, అది బ్రాడ్ వ్యూ డౌన్ అంటే అది. అంతేగాని బ్రాడ్ వ్యూ డౌన్ అంటే నాకు డౌన్ అయిన పడింది నేను పిఈ తీసుకుంటాను, పుట్ అంటే పుట్టింటికి పోతావు, కాలంటే కాటికి పోతావు, ఫ్యూచర్ చేస్తే ఫ్యూచర్ లేకుండా పోద్ది అని సామెత ఉంది. చూడండి ఫ్రెండ్స్. అలాగే IndusInd బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో 931, 756 ఇప్పుడు నిఫ్టీ మనకి ఫెడ్ ఈవెంట్కి ముందు ర్యాలీ వచ్చింది కదా, దానికన్నా ముందు డౌన్ ట్రెండ్ నడిచింది కదా, 10% దాకా నిఫ్టీ టాప్ నుంచి పడింది. అప్పుడు మనం డ్రా చేసిన లెవెల్ ఇది 931, 756. దాదాపుగా 10 to 15 వీడియోస్లో ఉంది మన ఛానల్లో, వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు, ఒకసారి చూడండి, అర్థమవుతుందా. అయితే రీసెంట్గా ఏంటంటే ఈ పట్ల లెవెల్ దాకా రాదేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొద్దిగా స్టడీ చేసుకున్నాను, అర్థమవుతుందా మీకు. ఆ విషయం కూడా మీకు చెప్పానమాట, బయర్ యాక్టివేట్ అయ్యాడు చూడండి అని. కానీ నిఫ్టీ అంటే వెన్నెముక లాంటిది కాబట్టి అది విరగడంతో కరెక్ట్గా మనం అనుకున్న లెవెల్కి వచ్చింది. కాబట్టి ఈ లెవెల్లో క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్లో ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనే పాయింట్ అనేది రన్నింగ్లో చూసి చెప్పాలి. కాబట్టి ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎగ్జాక్ట్గా లో పట్టుకోవాలి అనే థింగ్ ఏం లేదు. సో IndusInd బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మైక్రో ఫైనాన్స్ ఇష్యూ వల్ల టెంపరీగా పడింది. నెక్స్ట్ క్వార్టర్ కూడా వాళ్ళు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్స్ ఏం చెప్పలేదు కాబట్టి స్టాక్లో మూమెంట్ లేదు. కానీ మంచి బ్యాంకే, సో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి 931, 756 పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ పాయింట్ ఏదన్నా ట్రై చేసే ప్రయత్నం అనేది మనం కమింగ్ డేస్లో చేద్దాం అదనమాట. కానీ 931, 756 దగ్గర ఏ క్షణమైనా ఎప్పుడైనా కూడా వెళ్ళొచ్చు. నిఫ్టీని చూసుకుంటా IndusInd బ్యాంక్ని రోజు కూర్చుంటూ చూస్తూ ఉండాలన్నమాట. IndusInd బ్యాంకు లెవెల్స్ అది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లెవెల్ దిగితే కింద గురించి చూద్దాం, కానీ ఈ పర్టికులర్గా 931, 756 దగ్గర ఉంది, కానీ ఇది కట్ అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, అదనమాట కదా. సో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తూ ఉన్నాం అనమాట, ఎడ్యుకేషనల్ లెర్నింగ్, ట్రేడింగ్ కాదు ఇది. చూడండి ఫ్రెండ్స్. అలాగే స్క్రీన్ మీద బ్లర్లో ఉన్న ఒక స్టాక్ ఏంటంటే రిలయన్స్. సో రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2.5 years పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ రిటర్న్ ఇవ్వలేదు, కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ గ్రో అవుతూ ఉంది. కాబట్టి ఇంతకన్నా మంచి ఆపర్చునిటీస్ రిలయన్స్కి రావచ్చు, రాకపోవచ్చు, అదనమాట. స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడమని చెప్తాను. అట్లాగే ఏంటంటే ఒకవేళ నిఫ్టీ కనుక బాగా దడేలని దాడిగా పడితే 1086, 1035 పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ అక్కడ దాకా నేనే వెయిట్ చేయను, ఎందుకంటే రిలయన్స్ లాంటి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అంత చీప్గా నేను కకృతి పడిన అక్కడ దాకా వస్తుందని అది నేను ఆలోచించాను. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా బయర్ యాక్టివేట్ అయ్యాడు అనుకోండి, 1 dayలో 5% లేచి కూర్చుంటే మనం ఏం చేసేదేం లేదు, సిస్టమ్ మీద నుంచి లేచి కూర్చోవాలి మనం, అర్థమవుతుందా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలయన్స్ లాంటి స్టాక్స్ని చూసేటప్పుడు ఏంటంటే కొద్దిగా గొప్ప మనం చూసుకొని ₹1 అటు ఇటు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలనేది నేను చెప్తాను. కాబట్టి టెక్నికల్గా అయితే ఆ లెవెల్ కనిపిస్తుంది, ఆ లెవెల్కి వస్తుందా లేదో చెప్పలేం.
డైనమిక్గా రివర్స్ అయ్యేటప్పుడు ఒక్కోసారి మనం రన్నింగ్ మూమెంట్లో కనిపెట్టగలుగుతాం, ఒక్కోసారి ఏంటంటే మనం కనిపెట్టలేము. కాబట్టి అది రిలయన్స్ యొక్క కథ అని చూడండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇప్పటిదాకా నేను చెప్పింది నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పటిదాకా మీరు చూసారంటే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. అలాగే ఏంటంటే కొత్తగా మీలో ఎవరికైనా డిమాట్ అకౌంట్ లేకపోతే, ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ లేకపోతే, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ లేకపోతే ఇక్కడ లింక్ ఇచ్చాను, అది క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ కొడితే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఓకేనా? అది అలాగే అండి, మీరు బిగినర్స్ అయితే మీకు ఆ యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా తెలియకపోతే, మీకు ఏదైనా స్పెషల్గా ఆ యాప్ పాయింట్ మీద కానీ ఇంకేదైనా టాపిక్ మీద కానీ వెబినార్లు జరుగుతూ ఉంటాయి. ఆ వెబినార్లు ఏంటంటే మీకు కండక్ట్ చేయిస్తాను వాళ్ళ చేత. అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు కూడా మనీ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ అంటే తేడా ఏంటి, ఇలా బిగినర్స్ కోసం అనమాట. అసలు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు జాగ్రత్తలు ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఫస్ట్ 3 monthsలోనే చాలామంది ఏంటంటే క్యాపిటల్ మొత్తం కూడా డ్యామేజ్ చేసుకుంటారు. వరల్డ్ మొత్తంలోనే 90% ఆఫ్ ది పీపుల్కి ఇదే జరిగింది. కాబట్టి అందుకని జాగ్రత్త పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వెబినార్లు చెప్తూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాను. రేపు సండే కూడా వెబినార్ ఉంది. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మీరు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఐడి వస్తుంది కదా, మన లింక్స్ ద్వారా క్రియేట్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వెరిఫై చేసి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు. చూడండి, అలాగే సంఘవి మూవర్స్, సో క్రేన్ రెంటల్ బిజినెస్, అదానీ లాంటి క్లయింట్స్ ఉన్నారు. సో బిజినెస్ ఎలా గ్రో అవుతుందో రీసెంట్ ఇయర్స్లో మీరు అందరూ చూశారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. టెక్నికల్గా ఏంటంటే రీసెంట్గా నిఫ్టీ 10% పడ్డప్పుడు మనం డ్రా చేసుకున్న లెవెల్ 294, 241. కాకపోతే ఈ లెవెల్ దాకా వస్తుందో లేదో మనం ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి కొద్దిగా నేను హైయర్ లెవెల్లో స్టడీ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే అదృష్టం బాగుండి మళ్ళీ ఫెడ్ పుణ్యమా అంటూ మళ్ళీ ఏంటంటే నిఫ్టీ పడుతూ ఉంది. కాబట్టి ఈ 294, 241కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ పర్టికులర్ లెవెల్కి వస్తే కనుక నేను వాటేసుకుంటాను, అందులో డౌటే లేదు. వాటిలు వేసుకుంటారా అది మీ ఇష్టం అనమాట. 294, 241 దగ్గర క్లోజ్గా నేను అబ్జర్వ్ చేసి హత్తుకుంటాను. సో సంఘవి మూవర్స్ అనేది కూడా మీకు ఒక థంబ్నెయిల్లో డిస్ప్లే చేసిన స్టాక్స్లో అది ఒకటి అనమాట. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే థంబ్నెయిల్లో ప్లేస్ చేసిన ఇంకొక స్టాక్ ఏంటి అని అంటే హ్యాపీయెస్ట్ మైండ్స్. దాని యొక్క లెవెల్స్ మన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ అంటే మన సెకండరీ ఛానల్ ఉంది కదా, దాంట్లో ఏంటంటే ఎస్టర్డే వీడియోలో మీకు కనిపిస్తుంది అనమాట. దానికి సంబంధించిన డిస్కషన్ అక్కడ మీరు చూడొచ్చు. హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క థింగ్స్ నేను అక్కడ డిస్కస్ చేశాను. కాబట్టి ఆ ఛానల్లో కూడా మీరు థింగ్స్ చూడొచ్చు. ఇంకా పెండింగ్లో ఉన్నాయి అదేదన్నా ఉంటే కనుక వాటిని రేపు సండే వీడియోలో మరికొన్ని స్టాక్స్తో ఏంటంటే లెవెల్స్తో నీకు థంబ్నెయిల్లో ఏదైతే ప్లేస్ చేసి బ్లర్ చేసి చెప్పలేదో దాన్ని మరికొన్ని స్టాక్స్ యొక్క స్టడీ వ్యూస్ని రేపు సండే వీడియోలో చాణక్య స్టాక్ ట్రేడర్స్లో కానీ మిరాకిల్లో కానీ మనం చూసే ప్రయత్నం అనేది చేద్దాం. అది ఫ్రెండ్స్, అది చూడండి ఫ్రెండ్స్, ఈక్విటీ మార్కెటే కింగ్. ఆ పాయింట్ మళ్ళీ నేను చెప్తాను. కరెక్షన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈక్విటీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివ్గా ఉండండి అంటాను. మీకు డెరివేటివ్సే కావాలి అని అంటే మన ఛానలే కాదు, ప్రపంచంలో ఏ ఛానల్ పనికిరాదు, కావాలంటే చూసుకోండి వెళ్ళి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా టెంపరీగా నచ్చుద్ది, మళ్ళీ మారుతారు. అవ్వదు. ఎందుకనంటే అలా చేసేది కాదు, ఇంకొకరు చెప్తే చేసేది అయితే డెరివేటివ్స్ కాదు. అర్థమవుతుందా? సో ఈవెన్ అలా చేసినా కూడా దాంట్లో కానీ మీ ఓన్గా చేసుకున్నా కూడా దాంట్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ జరుగుతూ ఉందో అదే జరుగుద్ది, అదే రిపీట్ అవుద్ది. అదనమాట. అది ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ పోర్ట్ఫోలియోలో ఉండి మనం ఎప్పుడైనా స్టడీ చేస్తూ ఉండి మీకు కూడా నచ్చి మీరు రీసెర్చ్ చేసుకొని మీరు యాడ్ చేసుకుని ఏదైనా ఉంటే అలాంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటే వీడియోస్లో యాడ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. బై ఫ్రెండ్స్, గుడ్ డే.